హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మౌలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. సో ఈరోజు మీ ముందుకి ఇంకో వీడియో తీసుకొస్తానండి. అది వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్లోని థర్డ్ యూనిట్ టాపిక్ అనమాట, జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సెక్షన్స్ అనమాట. సో ఈ వీడియో మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదనమాట. సో ఇప్పుడు నేను చెప్పేది క్లారిటీగా వినండి. ప్రాబ్లం వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఉందన్నమాట. సో ఇది ప్రాబ్లం. ఫైండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద కాంపోజిట్ ఫిగర్ బిలో. ఇది ప్రాబ్లం అనమాట. దీంట్లో వాల్యూస్ ఇచ్చాడు, ఆ వాల్యూస్ ప్రకారం మనం దీన్ని లెక్క చేయాలన్నమాట. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇది ట్రయాంగిల్ షేపు, ఇది స్క్వేరు, ఇది వచ్చేసి ఆ డీప్ వన్ బిడ్త్ అనమాట. సో దీంట్లో 3 సెక్షన్గా కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. సో ఫస్ట్ వచ్చేసి రెక్టాంగులర్. సో ఇది మొత్తం రెక్టాంగిల్ చేసుకోవచ్చు, ఇది రెక్టాంగులర్. సెకండ్ వచ్చేసి సర్క్యులర్, దీనికి సంబంధించి వాల్యూ. థర్డ్ వచ్చేసి ట్రయాంగిల్, దీనికి సంబంధించి వాల్యూ మనం ఆన్సర్ చేస్తాం. సో 3 సెక్షన్ డివైడ్ చేసిన తర్వాత ఫస్ట్ సెక్షన్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే A1 వాల్యూ. A1 వాల్యూ అంటే A1 ఈజ్ ఈక్వల్ టు 60 × 120, లేదా ఇక్కడ సెక్షన్గా రెక్టాంగిల్ కాబట్టి 60 × 80. ఓకే, సో ఇక్కడ మనం 60 × 80. సో దీని వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుందంటే 248, 2 0 అంటే 4800 mm² వస్తుంది. అలాగే Y1 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే, ఇది Y కాబట్టి 80/2 అంటే 40 mm వస్తుంది. సెక్షన్ 2 అంటే సర్కిల్కి ఈక్వేషన్ అనమాట. సో సెక్షన్ 2 సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే πr² ఈక్వేషన్ అనమాట. A2 ఈజ్ ఈక్వల్ టు πr² అంటే ఇక్కడ మనకి ఇచ్చిన 40 ఉంది చూసారా, ఇది 1 2 అనుకుంటే డయామీటర్ కదా 40. సో /2 చేసుకుంటే వచ్చే వాల్యూ అవుతుందో మనకి r²/2. సో దీన్ని ఏం చేయాలి మనం, ఈక్వేషన్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ π × 20² డివైడెడ్ బై 4. సో మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి వచ్చిన వాల్యూ r² ప్లేస్కి సో 628.31 వచ్చిందనమాట. 628.32. ఓకే, ఇక్కడ రాసుకుందాం. 628.32 అన్నది A2. అలాగే ఇక్కడ Y2 వాల్యూ చూసుకుందాం. సో Y2 వాల్యూ ఏం చేస్తామంటే, ఇక్కడ ఈ 40 ఉంది చూసారా, ఈ 40 Y1 ప్లస్ Y2 బోత్ ఆర్ సేమ్ అనమాట. ఇది 40 కాబట్టి Y2. సో ఇక్కడ 40 mm. ఓకే, నెక్స్ట్ ట్రయాంగిల్ అంటే థర్డ్ సెక్షన్ అనమాట. థర్డ్ సెక్షన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 L × Bగా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 1/2 60 × 40. సో దీని ఆన్సర్ ఎంత వస్తుందో మనం చూసినట్టయితే చూద్దాం. 60 × 40 డివైడెడ్ బై 2. సో 1200 వచ్చిందనమాట. సో ఇక్కడ 1200 mm². అలాగే Y3 ఈజ్ ఈక్వల్ టు 93 వస్తుంది. సో ఎట్లంటే ఇక్కడ ఏదైతే 120 ఉందో ఇక్కడ 80 ఉంది. సో 80 పోతే 40 ఉంటుంది. సో 40.2 తీసుకుంటే మనకి ఇక్కడ 80 ప్లస్ 13 అలా వస్తుంది అనమాట. సో దానికి 93.3 వాల్యూ అనమాట mm. సో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 80 ప్లస్ 40 డివైడెడ్ బై 2. సో 93 ఆ వాల్యూ వస్తుందన్నమాట. ఇక్కడ చూద్దాం. సో ఈ ట్రయాంగిల్లో వచ్చే వాల్యూ డిస్టెన్స్ ఏదైతే ఉందో L × B, అలా మనకి 93 వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి పొజిషన్ ఆఫ్ సెంట్రాయిడ్ బేస్ చేసుకోవాలి అంటే Y బార్ అనమాట. ఈ పొజిషన్ ఆఫ్ సెంట్రాయిడ్లో Y బార్ ఈజ్ ఈక్వల్ టు A1 Y1 మైనస్ A2 Y2 ప్లస్ A3 Y3 డివైడెడ్ బై A1 మైనస్ A2 ప్లస్ A3. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్ అనమాట.
సో ఈ ఈక్వేషన్ ద్వారా మనకి ప్రాబ్లం ఉన్నది ఆన్సర్ వస్తుంది. దీన్ని వై బార్ అంటారు అనమాట, సెంట్రాయిడ్ది. సో ఫస్ట్ వన్ వచ్చేసి 4600 ఇంటూ ఇక్కడ ఉంది కదా, సో 4800 A1 ఈజ్ ఈక్వల్ టు 4800 ఇంటూ 40 మైనస్ A2 ఈజ్ ఈక్వల్ టు 628.32 ఇంటూ 40 ప్లస్, సో ఇక్కడ A3 వచ్చేసి మనకి 1200 ఇంటూ ఇక్కడ వాల్యూ అవుతుందో ఆ వాల్యూ మనకి 93.3 డివైడెడ్ బై ఇక్కడ ఫస్ట్ వాల్యూ వచ్చేసి 4800 మైనస్ 628.32 ప్లస్ 1200. సో ఈ వాల్యూ మనం కనుక్కున్నట్టయితే మనకి వై బార్ వస్తుందన్నమాట. సో వై బార్ వాల్యూ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ 480 ఇంటూ 40 మైనస్ 628.32 ఇంటూ 40 ప్లస్ 1200 ఇంటూ 93.3 divided by 4800 minus 628.32 plus 1200. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వై బారు 51.9 అలా వచ్చింది. సో 59 పాయింట్ వాల్యూ వేసి వస్తుంది. ఇంకోసారి క్యాలిక్యులేట్ చేద్దాం మనం. సో మనకి ఫస్ట్ 48 మైనస్ 628.32 ఇంటూ 40 సో 40 ప్లస్ 1200 ఇంటూ 93.9. సో ఇక్కడ వచ్చేసి మనకి 2788.272 డివైడెడ్ బై 4800 మైనస్ 628.32 ప్లస్ 1200. సో లాస్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ 51 వచ్చిందనమాట. సో అంటే 51.9 mm. సో దీని ఆన్సర్ వచ్చేసి మనం ఏ విధంగా వేసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ప్రకారం 800 మైనస్ 4800 మైనస్ A2 వచ్చేసి 628.32 ప్లస్ 63.28 ప్లస్ 1200. సో మనకి 53.73 వచ్చిందనమాట. ఇక్కడ 53.7.68 ఇది టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇది ఆన్సర్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం రెక్టాంగిల్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, తర్వాత ట్రయాంగిల్ కావచ్చు ఉన్న వాల్యూస్లో ప్రాబ్లమ్స్ అన్నవి ఇలా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మళ్ళీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.